మేము దుబాయ్ నుంచి అబుదాబికి జీర్ వ్యాగన్ కార్లో అయితే వెళ్తున్నాము. మొత్తానికైతే కోరిక నెరవేరింది. యూఏఈ క్యాపిటల్ సిటీ అబుదాబికి అయితే వెళ్తున్నాము. ప్రపంచంలోనే అతిపెద్ద మసీద్ని అయితే చూడ్డానికైతే వెళ్తున్నాము. మనకు దూరం నుంచి కనిపిస్తుంది కదా, ఇది షేక్ జాయద్ గ్రాండ్ మసీద్ అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇదివరకే 2 టైమ్స్ వచ్చినప్పుడు విజిట్ చేశాను. ఇది నాది 3rd టైం. వీడియోను ఎండ్ వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది మసీద్. మీకు చూపిస్తాను. మసీద్లో ఒక ప్రత్యేకత ఉంది, మీకు ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అది ప్రపంచంలోనే అతిపెద్దది మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదై ఉంది. మరియు మసీద్లో టూమ్స్కి గోల్డ్ ప్లేటెడ్తో అయితే చేసి ఉంటాయి. మీకు ముందుకు వెళ్ళిన తర్వాత అన్నీ చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అబుదాబి. ప్రజెంట్ అయితే మనం అబుదాబి మాస్క్ అయితే వచ్చినాం. ఇది షేక్ జాయద్ మాస్క్. ఇది చాలా బాగుంటుంది, విజిట్ చేయడానికి వచ్చినాం. దుబాయ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అబుదాబికి వచ్చి ఇది విజిట్ చేస్తారు. లాస్ట్ టైం నేను 2 టైమ్స్ వచ్చినప్పుడు అలా విజిట్ చేసిన. ఈసారి కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయాలని వెళ్తున్నాం. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ మసీద్. అది లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఈ మసీద్ని విజిట్ చేయడానికి ప్రపంచం నుంచి ఎంతోమంది యాత్రికులు డైలీ వస్తుంటారు. దుబాయ్కి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది మసీదు. మసీద్ లోపల ఇది పైకి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్. మనకు వెళ్ళే దారిలో చాలా షాప్స్ అయితే ఉంటాయి. మనం అవసరమైతే షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే వెళ్ళే దారిలో మనకు ఎక్స్లేటర్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ మసీద్ని 96లో స్టార్ట్ చేసి 2007లో కంప్లీట్ చేయడం జరిగిందంట. మొత్తం 30 ఎకరాల్లో ఉంటుంది. ఈ మసీద్లో 82 గోపురాలు, అలాగే 1000 కంటే ఎక్కువ స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలకి మనకి ఏదైతే గోల్డ్ కనిపిస్తుందో గోల్డ్, రియల్ గోల్డ్తో తయారు చేసినవి ఉంటాయి. మీకు ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మనకు కనిపించే ఈ చెట్లన్నీ ఖర్జూర్ చెట్లు. ఇప్పుడు ప్రజెంట్ సీజన్ కాదు కాబట్టి కాయలేవు. అలాగే మసీద్ ముందు ఒక ఫౌంటైన్స్ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇంతవరకు చూశారుగా, కనిపిస్తుంది కదా, చూడండి అన్ని ఖర్జూర్ చెట్లే. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా పిల్లర్స్కి, ఇవన్నీ ఒరిజినల్ గోల్డ్తో తయారు చేసినాయి. చూడండి, ఈ మసీద్లో కనీసం 1000 కంటే ఎక్కువ పిల్లర్స్ అయితే ఉంటాయి. మనకు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది మసీదు. ఈ మసీద్ విజిట్ చేయడానికి చాలామంది అయితే యాత్రికులు డైలీ వస్తారు. అలాగే దుబాయ్కి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి అబుదాబికి వచ్చి విజిట్ చేసి వెళ్తుంటారు. అబుదాబికి వస్తే ఇది యూఏఈ క్యాపిటల్ సిటీ అబుదాబి. అలాగే ఇక్కడికి రాగానే మసీద్ మరియు ఫెరారీ వరల్డ్ అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తారు. చూడండి, ముందుకు వెళ్ళిన తర్వాత మీకు మసీద్ మొత్తం చూపిస్తాను. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మనకు కనిపిస్తున్నాయి ఆ టూమ్స్, ఇవి మొత్తం 82 ఉంటాయి. అలాగే ఆ టూమ్స్ పైన గిట ఒరిజినల్ గోల్డ్ అయితే యూజ్ చేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ మసీద్ కట్టడానికి 3000 పైన వర్కర్లు అయితే వర్క్ చేసిరంట. అలాగే 38 సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు కలిసి మొత్తానికి ఈ మసీద్ని కంప్లీట్ చేసిరంట. 96 మరియు 97లో స్టార్ట్ చేసి 2007లో అయితే కంప్లీట్ చేయడం జరిగిందంట. అలాగే ఈ మసీద్లో ఒకటేసారి 41,000 మంది నమాజ్ చేసే అంత కెపాసిటీ ఉన్న ప్లేస్ అయితే ఉంటుంది.
మనకి కనిపిస్తున్న గోడల మీద పెయింటింగ్స్, వీటికి ఎటువంటి పెయింట్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ కలర్స్తోనైతే పెయింట్ చేయడం జరిగిందంట. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, అసలు కలర్స్ లాగానే ఉన్నాయి కానీ ఇవి న్యాచురల్ కలర్స్ అంట. మీకు కనిపిస్తుంది కదా ఈ కార్పెట్, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చేతితో తయారు చేసిన కార్పెట్ ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అయితే పేరు నమోదై ఉంది. అలాగే ఇది 5700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంది. దీన్ని తయారు చేయడానికి 1200 మంది వర్కర్లు అయితే పనిచేసిరంట. ఎటువంటి మిషన్స్ యూజ్ చేయకుండా ఓన్లీ చేతితో తయారు చేసిందంట. సింగిల్ పీస్ కార్పెట్ ఇది. ప్రపంచంలోనే సింగిల్ పీస్ కార్పెట్ వరల్డ్ రికార్డ్ ఆఫ్లో పేరైతే నమోదయ్యి ఉంది. మొత్తానికైతే మా విజిటింగ్ కంప్లీట్ అయింది, బయటకు వచ్చేసాము. మీలో ఎంతమంది విజిట్ చేసిరో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాము. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కార్పెట్, ఒరిజినల్ గోల్డ్తో తయారు చేసిన కార్పెట్ ఇది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. బాయ్ బాయ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా విజిట్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.